రైట్ ఇక ఎస్ఎల్బిసి 10L రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మాజీ మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ బృందం కూడా ఎస్ఎల్బిసి 10L ప్రమాద స్థలికి చేరుకుంది. ఈ నేపథ్యంలో 10L వద్ద కాస్త ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు ఆంక్షలు విధించడంపై తీవ్రంగా మండిపడుతున్నారు గులాబీ పార్టీ నేతలు. హరీష్ రావు బృందం సందర్శనతో 10Lలో చిక్కుకుపోయిన 8 మందిని కాపాడేందుకు చేపట్టిన సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందంటూ పోలీసులు వారి రాకను అనుమతించేందుకు నిరాకరిస్తున్నారు. చివరకు తర్జన భర్జనల అనంతరం మొత్తం 4 నేతలకు అవకాశం కల్పించారు. అంతకుముందు బీఆర్ఎస్ బృందాన్ని అడ్డుకునేందుకు 10L నుంచి 5 కిలోమీటర్ల దూరం నుంచే భారీగా పోలీసులు మోహరించారు. మీడియా, పొలిటికల్ లీడర్స్ ఎవరిని అనుమతించకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. రైట్ ఇక ఎస్ఎల్బిసి 10L వద్ద రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇవాళ 5వ రోజు కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. 8 మంది ఆచూకీ ఇంకా కనిపించినట్టు తెలియట్లేదు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రదీప్ లైవ్ లో అందిస్తారు. ప్రదీప్, ఓవర్ టు యూ. ఎస్ఎల్బిసి 10L దగ్గర రెస్క్యూ ఆపరేషన్. రైట్ ప్రదీప్, ఓవర్ టు యూ. ఎస్ఎల్బిసి 10L దగ్గర రెస్క్యూ ఆపరేషన్ ఎలా కొనసాగుతోంది? ఆల్రెడీ జీరో స్పాట్ కు ఎన్డీఆర్ఎఫ్ నుంచి ఒకరు, ఆర్మీ నుంచి ఒకరు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో కూడా 8 మంది ఆచూకీ కనుగొంటాము అని రెస్క్యూ బృందం చెప్పినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి మీ దగ్గర? శ్రవంతి, ఏదైతే ఎస్ఎల్బిసి 10L వద్ద రెస్క్యూ టీమ్ ఆపరేషన్ అయితే కొనసాగుతున్నది. ఈ రోజు ఉదయం నుంచి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ తో పాటు నేవీ బృందం ఏదైతే 10L లోపలికి వెళ్లి ఏదైతే టీబీఎం మిషన్ దగ్గర పరిస్థితులను అయితే అంచనా వేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. అయితే మరోవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా ఏదో వచ్చి అయితే జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్ మీద కూడా సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇప్పటికీ సమీక్షలోనే అధికారులకు పలు సూచనలు చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే మరోవైపు ఎస్ఎల్బిసి సెంటర్ లో ఏదైతే 10L లోపల పరిస్థితులు ఏదైతే రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. ఏదైతే 0 పాయింట్ వరకు వెళ్ళిన ఏదైతే నేవీ మరియు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది పూర్తి స్థాయి ఏదైతే ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్నట్టు పరిస్థితుంది. మరోవైపు భారీ ఎత్తున బురద కూరుకుపోవడంతో ఇప్పుడు ఆ కట్టర్ను ఏదైతే టీబీఎన్ మిషన్ కట్టర్ను ఏదైతే కట్ చేసే అవకాశాలపై కూడా అవగాహన ఏదైతే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు పూర్తి స్థాయి ఏదైతే నీటి ప్రవాహం కొంత తగ్గినప్పటికీ ఆ బురద పూర్తిగా ఏదైతే 10Lలో కూరుకుపోయి ఉండడంతో దాన్ని తీసేందుకు కూడా పూర్తిగా ఏదైతే సంక్లిష్ట పరిస్థితి అయితే నెలకొన్నది. మరోవైపు ఈ రోజు బీఆర్ఎస్ ఏదైతే పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, లక్ష్మారెడ్డితో పాటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరియు మర్రి జనార్దన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేలు కూడా 10L వద్దకు అయితే వచ్చి సందర్శిస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ నేతలను అడ్డుకున్న ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుని దాదాపు కేవలం 4 మాత్రమే 10L లోపలికి అనుమతిస్తామంటూ కూడా చెప్పారు. దీంతో బీఆర్ఎస్ నేతలు కొంతసేపు పోలీసులతో వాగ్వాదం అయితే చేసిన నేపథ్యంలో 4 అయితే లోపలికి 10L లోపలికి వెళ్లేందుకు కూడా అనుమతించారు. దీంతో హరీష్ రావుతో పాటు మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, జగదీష్ రెడ్డితో పాటు శ్రీనివాస్ గౌడ్ తదితరులు మాత్రం లోపలికి వెళ్లారు. మరోవైపు పూర్తి స్థాయి ఏదైతే రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుంది. అయితే ఈ రోజు మాత్రం ఏదైతే 8 మంది ఆచూకీ ఇంతవరకు అంటే 6 రోజులు గడుస్తున్నా కూడా ఇంతవరకు 8 మంది జాడ అయితే అధికారులు కనుక్కోలేకపోయారు. పూర్తి స్థాయి 0 పాయింట్ వరకు వెళ్ళినా కూడా పూర్తి స్థాయి ఏదైతే భారీ ఎత్తున మట్టి కూరుకుపోవడం ఒకటి, 10L లోపల అనుకూలమైన పరిస్థితులు లేకపోవడం కూడా కొంత సంక్లిష్ట పరిస్థితి అయితే రెస్క్యూ టీమ్ కు ఎదురవుతా ఉన్నది. మరోవైపు ఏదైతే ఈ రోజు రేపట్ల అంటే ఈ 2 రోజుల్లోనే ఆపరేషన్ పూర్తి చేసి 8 మందిని పూర్తి స్థాయి బయటికి తీసుకొచ్చేందుకైతే ఏదైతే ఆపరేషన్ కొనసాగిస్తామంటూ కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో ఆ దిశగా అయితే అధికారులు పూర్తి స్థాయి అయితే ఆపరేషన్ కొనసాగిస్తున్నటువంటి నేపథ్యం ఉంది.
మరోవైపు ఏదైతే ఇంతవరకు తమ వారి జాడ కానరాక ఏదైతే 8 మంది సంబంధించిన బంధువులు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు తమ వారి జాడ ఇంతవరకు కూడా ఎవరు చెప్పట్లేదు, సరైన సమాధానం చెప్పట్లేదు. తాము ఆందోళన చెందుతున్నాము. ఏదైతే దీనికి సంబంధించి తమ వారి ఆచూకీ తొందరగా కనుక్కోవాలంటూ కూడా చెప్తున్న నేపథ్యంలో 8 మంది జాడ కోసం అయితే అధికారులు, తర్వాత ఇటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, తర్వాత పూర్తి స్థాయి ఏదైతే రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్నట్టు నేపథ్యం ఉంది. రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.